టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ. క్రమశిక్షణకు మారుపేరైన ఈ కుటుంబంలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ముఖ్యంగా మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తుల్లో బిడ్డలకు పంచటంలో వ్యత్యాసం చూపించాడనే నేపథ్యంలోనే ఈ గొడవలు తలెత్తాయని సమాచారం. ముఖ్యంగా మంచు లక్ష్మి, మంచు విష్ణులకు అధికంగా ఆస్తులు రాసిచ్చిన మోహన్ బాబు చిన్న కొడుకైన మంచు మనోజ్కు కేవలం ఒక ఫ్లాట్ ఇవ్వటంతోనే ఈ గొడవలు మొదలయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో ఈ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నా మనోజ్ వివాహం తర్వాతే ఈ గొడవలను బహిర్గతం చేశారని సమాచారం. ఇదిలా ఉండగా కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉండటంతో మంచు లక్ష్మి ఒక్క పోస్టుతో గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకుంది: నేను దేనిని అడగకూడదు, ఇకపై నేను ఏదీ నా కోసం కోరుకోను, నేను చెప్పే ఈ మాట దేనికైనా ఆపడానికి సరైన కారణం అవ్వచ్చు అంటూ మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318 తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇలా పోస్ట్ పెట్టడంతో అందరూ మంచు ఫ్యామిలీలో గొడవలపై ఇలా చెక్ పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, ఇకపై తండ్రి నుంచి ఎటువంటి ఆస్తులు అడగనని, కనీసం ఈ నిర్ణయం మంచు కుటుంబంలో వస్తున్న గొడవలను ఆపుతుందేమో అనే అభిప్రాయంతోనే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లుంది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు భార్యా బిడ్డలతో దుబాయ్లో సెటిల్ అవ్వగా, అటు మంచు లక్ష్మి కూడా ముంబైలో సెటిల్ అయిపోయింది. ఇక ప్రస్తుతం మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంట్లోనే భార్యా బిడ్డలతో కలిసి ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుతో తిరుపతిలో ఉన్న విద్యానికేతన్ సంస్థలలో అవకతవకలు జరుగుతున్నాయని మంచు మనోజ్ గొడవపడగా మోహన్ బాబు అనుచరులు మనోజ్పై దాడి చేశారు. ఇక ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇవ్వటంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు కొడుకులు ఇద్దరి తరపున 70 మంది బౌన్సర్లు మోహన్ బాబు ఇంటికి చేరుకోవటంతో అటు పహాడీ షరీఫ్ పోలీసులు కూడా వచ్చారు. దీంతో ఈ విషయాలు భారీగా వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల రాచకొండ పోలీసులు వీరిని విచారణకు రావాలని పిలవగా మోహన్ బాబు అస్వస్థత కారణంగా వెళ్లలేకపోయారు. మరొక వైపు మంచు మనోజ్ కూడా చిన్న పాప ఉందని సమస్యలు సద్దుమణిగాక వస్తానని తెలిపారు. ఇక తర్వాత రాచకొండ పోలీస్ స్టేషన్కి వెళ్లి 1,00,000 బాండ్ ఇచ్చి తనంతట తాను గొడవలకు వెళ్లనని చెప్పాడు. అలాగే మంచు లక్ష్మికి కూడా రాచకొండ పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.